వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్లో ప్రతిరోజు రకరకాల వంటలు, ఎన్నో డిఫరెంట్ అంటే వేరే ఊర్లకు సంబంధించింది, వేరే ఏరియాస్ కి సంబంధించింది, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇంకా ఇలా 1-2 అన్నట్టు కాకుండా వెరైటీస్ అన్ని కూడా ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. సో అందులో భాగంగా ఈ రోజు మన షెఫ్ ఎక్స్పర్ట్ మధు గారు కూడా అలాంటి ఒక సూపర్ రెసిపీతో రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ మధు గారు. హాయ్ మధు గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థాంక్యూ. సో మనము ఎన్నో రకాలు కదా, మనకు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్, ఇటాలియన్, ఇలా అన్ని రకాలు మన షెఫ్ స్పెషల్ లో ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ సో స్పెషల్. ఈ రోజు వాట్ ఈస్ ద స్పెషల్ రెసిపీ? అంటే జనరల్ గా బిర్యానీ అంటే అందరూ వెజిటబుల్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనుకుంటారు. కానీ కొన్ని వెరైటీస్ బిర్యానీస్ ఉన్నాయి. ఆ వెరైటీ బిర్యానీ ఏంటో అనేది నేను తయారు చేసి చూపిస్తున్నా. అబ్బా, చాలా మంచి పని చేశారండి. ఎప్పుడు ఏదైనా రైస్ ఐటమ్ అనగానే బిర్యానీ బిర్యానీ అదే అంటారు తప్ప వేరే ఏదైనా వెరైటీస్ చేయొచ్చు కదా అంటే ఎవరికి రాదంటారు. సో ఈ రోజు తెలుసుకుందాం దాని పేరేంటి. సేమియా వెజిటబుల్ బిర్యానీ. సేమియా వెజిటబుల్ బిర్యానీ. ఓ, సో సేమియాతో ఇన్ని రోజులు మనం పాయసము లేదంటే ఉప్మా, కాదు ఈ రోజు నుండి బిర్యానీ కూడా. సో సేమియా వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, వెజిటబుల్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, హోల్ గరం మసాలా, పెరుగు, పుదీనా, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి. సో సేమియా వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో ముందు బాండి పెట్టేసుకుందామా? సో బాండి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ బాండి కూడా వేడెక్కిందండి. మనం నెయ్యితో తయారు చేసుకుంటున్నాం ఈ రోజు. కొంచెం రిచ్ గా ఉండాలంటే నెయ్యి వచ్చేస్తాం కదా, అందులో సేమియాకి కొంచెం నెయ్యి తగిలితే ఇంకా రిచ్నెస్ వస్తుంది. అవును, సో నెయ్యి కాబట్టి ఫాస్ట్ గానే కరిగిపోతుంది. నెక్స్ట్ మనం ఓల్గర్ మసాలా. ఓల్గర్ మసాలా అంటే బే లీఫ్, చిన్నమన్ స్టిక్, లవంగ్ ఎలా చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో మసాలా కూడా వేగిందండి. ఓకే, నెక్స్ట్ మనం ఆనియన్స్ చేసుకుందాం. స్లైస్ కట్ చేసి పెట్టుకున్నాం. బిర్యానీ కాబట్టి స్లైస్ కట్ చేసుకుంటాం అనమాట. అట్లానే మిరపకాయలు, గ్రీన్ చిల్లీస్ కాసేపు ఫ్రై చేసుకుందాం. వీటిని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన అవసరం లేదు. లైక్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి వేసినట్లు అవసరం లేదు. గోల్డెన్ ఆనియన్స్ జస్ట్ కుక్ అయితే చాలు అనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఆనియన్స్ ఉడికిపోయినాయి. సో నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చి వాసన పోయినంత వరకు కూడా మనం మంచిగా దీన్ని వేయించుకోవాలి. లేదనుకుంటే ఏమవుతుందంటే అల్లము వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఘాట్ కదా, స్మెల్ వస్తుంది. అదే వస్తుంటే వంట తిన్నప్పుడు తిన్న వెంటనే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసారబ్బా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు సరిగ్గా ఫ్రై చేయకపోతే మనకి లాస్ట్ లో ఆ ఐటమ్ టేస్ట్ చేసినప్పుడు ఆ స్మెల్ వస్తుంది. మంచి వేస్తే ఏమీ రాదు. ఇట్ గివ్స్ యూ గుడ్ ఫ్లేవర్. నెక్స్ట్ మనం ఆల్రెడీ నేను ఏం చేశానంటే క్యారెట్, బీన్స్, పొటాటోని కొంచెం లైట్ గా కుక్ చేసుకున్నాను అనమాట, ఒక 30%. సో ఇప్పుడు నన్ను అందులో యాడ్ చేసుకుంటాను. సో నెక్స్ట్ పుదీనా. బిర్యానీకి రాజా అంటే బిర్యానీ అనేటప్పుడు బిర్యానీ రాజా అది. ఎస్. సో పుదీనా, కొత్తిమీర కొద్దిగా చాప్ చేస్తున్నాం, వేసుకుంటున్నాం. నెక్స్ట్ అట్లనే చిన్నగా అంటే మరి కట్ చేసుకుని టమాటాలు వేసుకుంటున్నాం అండి. కాసేపు అంటే లైక్ 30 సెకండ్ వరకు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటే మిశ్రమాన్ని టమాటాలో ఉన్న వాటర్ కూడా స్లోలీ బయటకు వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి పెరుగు వేస్తున్నాం కదా, నెక్స్ట్ పెరుగు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎంత ఆరాటమో చూసారు అసలు. ఆరాటమే అండి నాది కూడా. ఏం చేస్తాం మీకోసమే అడుగుతుంది అనమాట. అంటే మామూలుగా ఆయన బిర్యానీ చేసినప్పుడు డెఫినెట్లీ పెరుగు వేస్తారు. ఇప్పుడు నేను పెరుగు వేస్తున్నా. ఎప్పుడు కూడా పెరుగు లాస్ట్ మూమెంట్లో వేసుకోవాలి. ముందు వేసుకుంటే ఇరిగిపోతుంది అనమాట. లాస్ట్ మూమెంట్లో వేసుకుని జస్ట్ 30 సెకండ్ 10 సెకండ్ వరకు ఫ్రై చేసుకుని ఇమ్మీడియట్లీ మనం వాటర్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను పెరుగు వేసుకుంటున్నా.
పెరుగు కూడా రెడీ ఫుడ్ కాబట్టి పెరుగుని మనం ముందేసుకుని ఎప్పుడు కూడా ఫ్రై చేయకూడదు అనమాట. జస్ట్ వేసి మిక్స్ చేసేసుకొని దాన్ని జస్ట్ వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఎస్. సో పెరుగు కూడా మంచిగా అది స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సరిపడినంత వాటర్ వేసుకుందాం అండి. ఓకే. అంటే సేమియా ఇప్పుడు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ సేమియాకి గ్లాసున్నర వాటర్ వేయాలన్నమాట. అంతకని ఎక్కువ వేయకూడదు. అంతకని ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మొత్తం ముద్దగా అయిపోద్ది అనమాట. ఎస్. ఈ వాటర్ మంచిగా ఉడకడానికి ఒక 30 సెకండ్ లాగా పడుతుంది టైం. సో ఈ లోపు జస్ట్ మూత పెట్టుకుంటే ఇంకా వేరంగా వస్తుందండి. మూత పెట్టుకుందాం. సో ఇలా మూత పెట్టుకుని మేబీ అదే నీళ్లు మరగడానికి మనం వెయిట్ చేస్తాం కదా, అలాగే ఒక 1 minute టైం వరకు వెయిట్ చేసి చక్కగా అదంతా కూడా బాగా ఉడికి అలా మరుగు వస్తుంది అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ 1 minute. ఓకే. సో ఒక చూద్దామండి మరిగిందేమో. ఎస్. సో ఆల్మోస్ట్ ఉడికియండి. వెజిటబుల్ కూడా కుకింగ్ ప్రాసెస్. ఎందుకంటే నేను క్యారెట్ బీన్స్ ఆల్రెడీ 30% చేసుకున్నాను. అవసరం లేదు. ఎస్. సో జస్ట్ టమాటో కూడా లైట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకు సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. సో నెక్స్ట్ సేమియాని నేను ఏం చేశానంటే లైట్ గా రోస్ట్ చేసేసి కొంచెం గీ వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం వేయించిన సేమియా ఇందులో వేసుకుంటాం. ఓకే. సో మనం సేమియాని నేతిలో వేయించుకొని ఆ తర్వాత ఇందులో వేసుకుంటే వచ్చే టేస్టే బాగుంటుంది. చాలా మంది ఏం వేయిస్తామని చెప్పి పచ్చిగా వేస్తారు, కానీ అది కాదు. దట్ ఈస్ నాట్ ద రైట్ ప్రొసీజర్. మామూలు రవ తీసుకున్నా సేమియా తీసుకున్నా వేయించి వేసుకోవాలి. సో మధు గారు ముందే నేతిలో వేయించేసి దాన్ని ఇందులో మిక్స్ చేశారు. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది యాక్చువల్లీ, మేబీ ఒక 5 minutes. ఎస్. సో మృదుల గారు ఇప్పుడు ఈ సేమియా బిర్యానీకి మనం మూత పెట్టుకుని ఒక 4 to 5 minutes సైడ్ లో పెట్టుకుంటే, సైడ్ లో అంటే అదే స్లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి చక్కగా మన సేమియా బిర్యానీ రెడీ అయిపోద్దండి. సో మూత పెట్టుకుందాం. సో గుమగుమలాడే సేమియా వెజిటబుల్ బిర్యానీ మరో 5 నిమిషాలు రెడీ కాబోతుంది. సార్ మనం వెయిట్ చేద్దాం. సేమియా వెజిటబుల్ బిర్యానీ. సో మనం మూత పెట్టుకున్నాము అండ్ 5 minutes అయిపోయింది. చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. అవునా? మీరు చెప్పిన అయిపోయినట్టు. అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే మూత తీసుకుని సపరేట్ గా సైడ్ లో పెట్టుకుని ఒక 5 minutes మోర్ మనం అలా ఓపెన్ లో వదిలేస్తే ఆటోమేటిక్ గా డ్రై అయిపోతుంది. వెంటనే కాకుండా రైస్ లా కాకుండా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాఫ్రాన్ వాటర్ పైలలు వేసుకుని ఫినిషింగ్ లో సాఫ్రాన్ ఎప్పుడు వేసుకోవాలండి. ముందుగా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆరోమా అనేది పోతుంది. ఇప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ లో సాఫ్రాన్ మనం వేసుకుందాం. ఓకే. సో ఫైనల్లీ మనం కుంకుమ పువ్వు నీళ్లలో కలిపిన కుంకుమ పువ్వు వేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్లోగా మిక్స్ చేసుకుందామండి. సో మృదుల గారు చక్కగా మన వెజిటబుల్ సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. ఎస్. కలర్ఫుల్గా ఎంతో రుచికరంగా మంచి ఫ్లేవర్గా మన సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెం లైట్గా ఫినిషింగ్లో కొంచెం అది తప్పదు కదా పుదీనా. ఎస్. పుదీనా అండ్ కొత్తిమీర గార్నిష్ మనం లైట్గా చేసుకుందాం. సో మృదుల గారు చక్క సేమియా వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి. సో సేమియా వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సేమియా వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సేమియా, వెజిటబుల్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, హోల్ గరం మసాలా, పెరుగు, పుదీనా, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి. సేమియా వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వెజిటబుల్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఇది బాగా మరిగిన తర్వాత ముందుగా నేతిలో వేయించుకొని పెట్టుకున్న సేమియాని కూడా వేసి ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసి కలుపుకొని చివరిగా కుంకుమ పువ్వు వేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా వెజిటబుల్ బిర్యానీ రెడీ. ఓకే, సో ఆడియన్స్ కూడా చూసేసారు ఆల్రెడీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని. సో ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి నేను చెప్పాను ఫస్ట్ కుంకుమ పువ్వు టేస్ట్ వస్తుందని వచ్చింది. తర్వాత పుదీనా అండ్ వెరీ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. బిర్యానీ ఫ్లేవర్ తింటే ఏమో సేమియా. అసలు చాలా బాగుందండి. ఈ ఐడియాకే అసలు మన వాళ్ళందరూ ఫిదా అయిపోయి ఉంటారు. అంటే ఆ హోల్ గరం మసాలా టేస్ట్, కుంకుమ పువ్వు, ఈ రెండు కాంబినేషన్ ఫస్ట్ టేస్ట్ బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది. అండ్ ఓవర్ స్పైసీగా లేకుండా మైల్డ్ గా ఉంది. అండ్ ఇఫ్ యూ వాంట్ మీకు మీ తీసుకునే కారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆ నెయ్యితో చేసినందుకు కూడా మెయిన్ గా టేస్ట్ ఎక్కువ యాడ్ అయింది. చాలా చాలా బాగుంది మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ షెఫ్ స్పెషల్ లో మేము చేసిన సేమియా వెజిటబుల్ బిర్యానీ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే గనక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో చూసారు కదా మరి వాళ్ళ షెఫ్ స్పెషల్ లో వెరైటీ రెసిపీ సేమియా వెజిటబుల్ బిర్యానీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.